లూకా సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది దుఃఖపడు వారు ధన్యులు. కాబట్టి ఈ లోకంలో ఎవరు దుఃఖపడతారు? కొన్నిసార్లు బాధలు ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు, వాక్యం వినాలి. కొన్నిసార్లు బాధలు ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. లేకపోతే ఎవరైనా హింసించినప్పుడు మనిషి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. కరువు, మరి వస్త్రహీనత ఏర్పడినప్పుడు మనిషి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. కాబట్టి మానవులు దుఃఖపడటం అనేది సహజమే. మానవులు కష్టపడటం అనేది సహజమే. అయితే మనం ఏంటంటే శరీరానుసారము కాదు. మనం ఎవరము కాదు, శరీరానుసారము కాదు. మనం ఎవరము? ఆత్మానుసారం. అంటే దేవుని రక్తం ద్వారా మనం ఏం చేయబడినా? కొనబడినాం. కాబట్టి మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానము దేవునికి ఉంది. కాబట్టి మన జీవితంలో దేవునికి ఏముందట? ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ దేవునికి ప్రత్యేకమైనటువంటి స్థానము ఎవరికి లేదు. దావీదు మహారాజు ఒక మాట మాట్లాడతాడు, చూడండి. 2 సమూయేలు 22:22. క్షమించండి, 2 సమూయేలు 22:22. 2 సమూయేలు 22:22. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. కాబట్టి ఎవరు దేవుణ్ణి విడుస్తారంట? చెప్పండి, ఎవరు దేవుణ్ణి విడుస్తారు? చెప్పండి. భక్తిహీనుడు దేవుణ్ణి విడుస్తాడు. ఇదే మాట కీర్తనకారుడు 18వ కీర్తన 21వ వచనం. 18వ కీర్తన 21వ వచనం. 18:21. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. కాబట్టి భక్తిహీనుడై నా దేవుని నేను విడిచిన వాడను కాను. కాబట్టి ఈ 2 మాటలు దేవునితోటి మరి దావీదు చెప్తున్నాడు. ఎప్పుడు ఈ మాట మరి రాస్తున్నాడు దావీదు? 18వ అధ్యాయం మీది మాట. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లను. కాబట్టి శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున. కాబట్టి భక్తిహీనులు ఎట్లా ఉంటారంటే, దేవుడు ఆకర్షిస్తే దేవుని నమ్ముకుంటారు. మళ్ళా దేవుడు ఆశీర్వదిస్తే దేవుణ్ణి నమ్ముకుంటారు. అంటే దేవుని దగ్గరికి వచ్చిపోతుంటారు అంతే. వాళ్ళకి ఏముండదు? భక్తి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? 2 సమూయేలు 22:22. భక్తిహీనులు ఏం చేస్తారంట? దేవుణ్ణి విడిచిపెడతారు. కీర్తనలు 18:21. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? భక్తిహీనులు దేవుణ్ణి ఏం చేస్తారంట? విడిచిపెడతారు. దావీదు ఏమంటాడు? నేను భక్తిహీనుడను కాను. నేను ఎవరిని కాదు? భక్తిహీనుడను కాను. కాబట్టి నేను నా దేవుని నేను విడిచిపెట్టను అని అంటున్నాడు. నేను భక్తిహీనుడను కాను, నా దేవుని నేను విడిచిన వాడను కాను. శత్రువులు తరిమినప్పుడు
దావీదు దేవుని విడిచిపెట్టలేదు. అంటే మనిషి, మన మాట ఏంటిదంట? మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు. కాబట్టి దుఃఖపడే వాళ్ళు ఎవరంట? ధన్యులు. మరి దుఃఖం అనేది వస్తుంది, శత్రువు అనేవాడు జీవితంలో వస్తాడు, సాతాను జీవితంలో వస్తాడు. దుఃఖపడేవారు ఎవరంట? ధన్యులు. అయితే భక్తిహీనులు ధన్యతలోకి రారు. భక్తిహీనులు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వస్తారు, కొంతకాలం దేవునితో ఉంటారు, శ్రమ వచ్చినప్పుడు, శత్రువు తరినప్పుడు, మరి సరి అయినటువంటి మరి ఫల సమృద్ధి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? దేవుణ్ణి విడిచిపెడతారు. మరి యొక్క నీతిమంతులు ఆత్మీయులు ఎలా ఉంటారు? చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణ భయం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా అంగీకరింపబడినాడంట? శరీరధారి అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? దుఃఖపడుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేయబడుతున్నారు? దుఃఖపడుచున్నారు. ఎవరితో దుఃఖపడినాడు? ప్రధాన యాజకులు ఆయన దుఃఖపెట్టినారు, యూదులు ఆయన దుఃఖపెట్టినారు, తర్వాత సైనికులు ఆయనను దుఃఖపెట్టినారు, పిలాతు ఆయనను దుఃఖపెట్టినాడు. కాబట్టి ప్రభు ఎక్కడ సువార్త చెప్పినా, ప్రభు ఎక్కడ దేవుని వాక్యాన్ని చెప్పినా ప్రజలు ఆయన దుఃఖపెట్టినారు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి ప్రభు దుఃఖాన్ని సహించినాడు. ఈ లోకంలో ప్రభు శిలువ మరణాన్ని పొందేంత వరకు ప్రభు ఎంతగానో దుఃఖాన్ని సహించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎంతగానో బాధను అనుభవించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ప్రభు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనను దేవునికి సమర్పించినాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పడు వేదనలు, దుఃఖము, బాధ సమస్తం కూడా ప్రభువుకు ప్రార్థనతో యాచనతో ఆయన సమర్పించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దుఃఖాన్ని సహించినారు, యేసుక్రీస్తు వారు బాధను సహించినాడు, యేసుక్రీస్తు వారు శ్రమను సహించినారు. ఆయన శ్రమను సహించిన తర్వాతే, శిలువ మరణాన్ని పొందిన తర్వాతనే నీకు నాకు ఏం దొరికిందంట? రక్షణ, మార్పు, పాప క్షమాపణ దొరికింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దుఃఖమును సహించి, శ్రమను సహించి, శిలువ మరణాన్ని పొంది, మరణించి, రక్తము కార్చి మరణించి, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టి, ఆ పునరుద్ధానాన్ని బట్టి మనమందరం కూడా రక్షింపబడినాం. రక్షింపబడిన వారము దేవుని సన్నిధానంలోకి వచ్చినాం. ఆయన నిజమైన దేవుడిని గుర్తెరిగి దేవుని మందిరానికి వచ్చినాం. మరి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఇది సంతోషమైనటువంటి రక్షణ, మనకు సంతోషం. కానీ ప్రభు ఈ రక్షణ అనుగ్రహించడానికి ఎంతో దుఃఖపడినాడు, ఎంతో వేదన పడినాడు, ఎన్నో శ్రమలు కూడా ప్రభు వెళ్ళినవాడుగా ఉన్నాడు. అయితే రక్షింపబడిన తర్వాత మానవునికి సంతోషాన్ని ఇచ్చినాడు. కొన్నిసార్లు మానవుడు దుఃఖంతో కూడా నింపబడినాడు. చదవండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము
38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. కాబట్టి మరణమయ్యేంత వరకు అంతగా తన ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. కాబట్టి అంత శ్రమను ప్రభు సహించినాడు, అంత దుఃఖాన్ని ప్రభు ఓర్చినాడు. దాన్ని బట్టి మనకు రక్షణ, మన జీవితంలో రక్షణలో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అయితే కొన్నిసార్లు మన జీవితంలో కూడా బాధలు, వేదన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 11. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కాబట్టి విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట? నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారంట? నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, కొండ మీద ప్రసంగాల్లో చెప్తున్నాడు, మరి నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను. మీరు నా యొక్క కుమారులు కుమార్తెలు అయినారు కదా, నా నిమిత్తం మీరు ఏం చేయబడతారు? నిందించబడతారు. నా నిమిత్తం మీరు ఏం చేయబడతారు? హింసించబడతారు. నా నిమిత్తం మీరు ఏం చేయబడతారు? అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు. కాబట్టి మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా, మీరు ధన్యుడు. నిందించబడినప్పుడు మానవుడికి వచ్చేది ఏంటిది? దుఃఖం. హింసింపబడినప్పుడు మానవుడికి వచ్చేది ఏంటిది? దుఃఖం. మన మీద చెడ్డ మాటలు ఎవరైనా పలుకున్నప్పుడు మన మానవుడికి వచ్చేది ఏంటిది? దుఃఖం. అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన రాస్తున్న మాట ఏంటిది? దుఃఖపడువారు ధన్యులు. చూడండి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. రోమా 12:14. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. కాబట్టి ఇప్పుడు ఏముందంట? హింసించుట్లో మనకి ఏముందంట? హింస పెట్టే వాళ్ళు ఉన్నారు. రక్షింపబడిన తర్వాత మన మీదకి ఏమొస్తుంది? హింసలు వస్తాయి. కాబట్టి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఇప్పుడు రక్షణ మానవ అనుభవంలోకి వచ్చిన తర్వాత హింసలు మానవుడికి వస్తాయి. రెండవది ఏంటిదంట? చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 27. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి. కాబట్టి రెండవది ఎవరున్నారంట? శత్రువు, సాతాను. కాబట్టి శత్రువు మనిషికి, రక్షింపబడిన మానవుడికి శత్రువులు వస్తున్నారు. కాబట్టి దానియేలుకు శత్రువులు ఏర్పడుతున్నారు. ఎక్కడ? బబులోనులో. ఎందుకు దానియేలుకు శత్రువులు ఏర్పడినారు? దానియేలు ఒక బానిస. దానియేలు ఒక బానిస. బానిస అయినటువంటి మానవుడు బబులోనికి వచ్చినాడు. బబులోనికి వచ్చిన తర్వాత దానియేలు ప్రధానుడైనాడు. కాబట్టి ఆయన మీద శత్రువులు వచ్చేస్తున్నారు, ఆయనను వలవేస్తున్నారు, ఆయనను చుట్టుముట్టినారు. దానియేలు యథార్థవంతుడే. తన జీవితంలో అధికంగా ఆశీర్వదింపబడిన దాన్ని బట్టి అనేక మంది దానియేలుకి ఏమొచ్చినారు? శత్రువులు వచ్చినారు. కాబట్టి ఇప్పుడు శత్రువులు దానియేలు ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. 6:27. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. కాబట్టి మొదటిగా హింసించినారు, రెండవది శత్రువుగా మారినారు, మూడవది ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తున్నారు. మూడవది ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తున్నారు. కాబట్టి నాలుగవది మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం.
మీ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నాలుగవది, మీ మీద ఏం చేయబడుతున్నాయి? చెడ్డ మాటలు పలుకుతున్నారు. కాబట్టి 4 విషయాలు. దుఃఖపడేవారు ధన్యులు. ఎవరు దుఃఖపడుతున్నారు? శరీరానుసారుడు దుఃఖపడతాడు. నాకు ఆస్తి లేదే, నాకు తినడానికి ఆహారం లేదే, ఎవరు నాకు మంచి వస్త్రం లేదే అని దుఃఖపడతాడు. ఆత్మానుసారుడు నీతిగా జీవించి యథార్థంగా జీవించి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన జీవితాన్ని జీవిస్తుండగా ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడు? ఆయన హింసిస్తున్నాడు, ఆయన బాధ పెడుతున్నాడు, తర్వాత ఆయన ద్వేషిస్తున్నాడు, తర్వాత ఆయన మీద చెడ్డ మాటలు పలుకుతున్నాడు. కాబట్టి 4 చోట్ల నుంచి నీతిమంతుడు ఏం చేయబడినాడు? దుఃఖానికి కారకుడైతున్నాడు. కాబట్టి దుఃఖానికి కారకుడైనటువంటి మానవుడు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యొక్క దుఃఖంలో, బాధల్లో, వేదనలో దేవుణ్ణి ఆరాధించాలి. దానికోసమే దావీదు మహారాజు ఏమన్నాడు? నేను భక్తిహీనుడై నిన్ను విడిచిపెట్టువాడను కాను. ప్రభా, నేను భక్తిహీనుని కాదు. ఏం చేస్తారంటే భక్తిహీనులు కొంచెం బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడతారు. విత్తనాలు చల్లే యొక్క మాటలో, విత్తనాలు చల్లినప్పుడు కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఇప్పుడు ఎవరికైతే శ్రమ హింస వచ్చిందో, బాధలు వచ్చినారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టినారు. కాబట్టి మన జీవితంలో వాక్యం అనేది లోతుగా నాటబడినప్పుడు, రక్షణ కార్యం జరిగినప్పుడు భక్తిహీనత మన జీవితంలో ఉండే దేవుని విడిచిపెట్టే వారంగా ఉంటాం. ఎవరైతే దేవుని యథార్థంగా నమ్ముకుంటారో వాళ్ళు శత్రువు వచ్చినా, హింస వచ్చినా, ద్వేషం వచ్చినా, చెడు మాటలు వాళ్ళ మీద పడికినా, ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ఇంట్లో ఎలాంటి పరిస్థితి అయినా వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు? వెంబడిస్తారు. ఎందుకు మన జీవితంలో దుఃఖం, ఎందుకు మన జీవితంలో వేదన? చూసినట్లయితే చూడండి, మొదటిది మొదటి పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయము 6. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరుచున్నది కదా. కాబట్టి నశించిపోవచ్చున్న ఏంటిదంటే అది సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏం చేస్తుంది? శుద్ధపరచబడుతుంది. కాబట్టి మొదటిగా మన జీవితంలోకి ఎందుకు దుఃఖం వస్తుందంటే మన విశ్వాసాన్ని పెంపొందించడానికి దుఃఖం వస్తుంది. రెండవది చూడండి, ఎందుకు మన జీవితంలోకి దుఃఖము, శ్రమ వస్తుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లుగా మనం శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి రెండవది, మన జీవితంలోకి ప్రభు ఎందుకు శత్రువును అనుమతించినాడు? ఎందుకు హింస, ఎందుకు ద్వేషము, ఎందుకు మన మీద చెడ్డ మాటలు అనుమతించినాడంటే మనల్ని తన పరిశుద్ధతలో పాలు పొందాలని ప్రభు మనల్ని దుఃఖానికి అనుమతించినాడు. తన పరిశుద్ధతలో మనం నిలవడానికి
ప్రభు మన జీవితంలో శత్రువును అనుమతించినాడు, హింసను అనుమతించినాడు, ద్వేషాన్ని అనుమతించినాడు, చెడు మాటలు, తప్పు మాటలు మన జీవితంలోకి అనుమతించినాడు. కాబట్టి మొదటిది, మన విశ్వాసాన్ని పెంపొందించడానికి మనలో దుఃఖం వస్తుంది, మన జీవితంలోకి దుఃఖం వచ్చింది. రెండవది, మనము తన యొక్క పరిశుద్ధతలో నిలబడడానికి మన జీవితంలోకి హింస, వేదన అనేది వచ్చింది. మూడో విషయాన్ని చూసినట్లయితే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినెన్నో ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. కాబట్టి మూడవది, ఎక్స్పీరియన్స్ పీపుల్ గా చేయాలి. ఏం చేయాలో మనల్ని ఎక్స్పీరియన్స్ పీపుల్ అంటే మనం శ్రమను తట్టుకున్నప్పుడు, మనం బాధను తట్టుకున్నప్పుడు, మనం వేదనను దిగమిందుకున్నప్పుడు మనలో ధైర్యం వస్తుంది. మనలో ధైర్యం వచ్చినప్పుడు మనం ఇంకో వారిని మనం ఏం చేస్తామో ఆదరిస్తాం. కాబట్టి ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, యవనస్తులను వెళ్ళి ఎవరినైనా ఆదరించమంటే యవనస్తులు వెళ్ళి ఆదరించగలుగుతారా? ఎవరైనా కష్టాలు ఉన్న వారిని యవనస్తులు వెళ్ళి ఆదరించమంటే యవనస్తులు ఆదరించగలుగుతారా? ఆదరించలేదు. ఎందుకు? వాళ్ళకు శ్రమ అంటే తెలియదు. ఎందుకు? వాళ్ళకు దుఃఖం అంటే తెలియదు, వాళ్ళకు బాధ అంటే తెలియదు. వాళ్ళు ఏమంటారు తల్లిదండ్రుల్ని? ఏమమ్మా నాకు సరైన బట్టలు కొనియలేదని అంటారు. ఏమమ్మా ఇంటి పక్క వాళ్ళేమో మంచి కారు అనుకున్నారు, మనకు కారు కూడా లేదు అని అంటారు. ఏమమ్మా వాళ్ళ ఇంట్లో చూడండి ఎంత చక్కటి ఆహారం ఉంది, మన ఇంట్లో చక్కటి ఆహారం కూడా లేదు అని అంటారు. మరి అది ఎంత కష్టపడితే వస్తుందో అది వాళ్ళకి తెలుసా? ఒక విలువైనటువంటి ఒక జత బట్టలు యవనస్తులు వేసుకోవాలంటే తల్లిదండ్రులు ఎంత ప్రయాణి చెల్లించాలో అది వాళ్ళకి తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఆదరించలేనటువంటి పరిస్థితి. చెప్పగలుగుతారు ఇది కొరత ఉంది అని, కానీ ఆదరించలేదు. ఎవరు ఆదరించగలుగుతారు? శ్రమ పడిన వారు, కష్టం పడిన వారు, ఆ విలువ తెలిసిన వారు, దాని క్రయం తెలిసిన వాళ్ళు ఆదరించగలుగుతారు. అమ్మా ఈ వస్త్రము రావడానికి ఎంతో క్రయం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన తర్వాత, మళ్ళీ బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే కష్టంలోకి వస్తామో అప్పుడు తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ఇప్పటికి అర్థం కాదు, నాకు ఒకడే కుమారుడు, నాకు వచ్చే జీతం చాలా ఎక్కువ. ఒక కుమారుని కూడా పోషించడానికి కొన్నిసార్లు నేను కష్టపడతాను. నాకు అర్థం కాదు. మా నాన్నకి ఏ ఉద్యోగం లేదు, చిన్న పశువులు ఉండేది, చిన్న కిరాణం కొట్టు ఉండేది, చిన్న సైకిల్ షాప్ ఉండేది. 5గురిని పోషించినాడు. ఎట్లా పోషించినాడో అర్థం కాలేదు. చిన్నప్పుడు అడిగేవాడిని మా నాన్నని, ఏం నాన్న ఇంటి పక్క వాళ్ళేమో 1000 రూపాయలు డ్రెస్ తీసుకొని వస్తే నాకు 200 రూపాయలు డ్రెస్ తీసుకొచ్చినామని అడిగేవాడిని. కానీ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడినారు, వాళ్ళు ఎంత శ్రమ పడినారు, వాళ్ళు ఎట్లా శ్రమ పడినారు ఎప్పటికి కూడా అర్థం కాదు. ఎట్లా భోజనాన్ని సమకూర్చినారు, ఎట్లా వస్త్రాలను సమకూర్చినారు, ఎట్లా గృహాన్ని సమకూర్చినారు, ఇప్పటికి కూడా అర్థం కాదు. ఇప్పుడు అర్థమైతే దుఃఖాన్ని అనుభవించినప్పుడు, శ్రమను అనుభవించినప్పుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పగలుగుతాను, ఎవరికైనా పిల్లలకు చెప్పగలుగుతాను, ఏంటిది మీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి, మీకు వచ్చినవి సింపుల్ గా రాలేదు, ఎంతో ప్రయాణి చెల్లిస్తే వచ్చినాయని చెప్పగలుగుతా. కాబట్టి మూడవది, ఎందుకు మనల్ని ప్రభు దుఃఖంలోకి తీసుకొని వెళ్తున్నాడంటే నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను మార్గదర్శకంగా అనేక మంది శ్రమలో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి ప్రభు మనల్ని దుఃఖంలోకి తీసుకొని వెళ్తున్నాడు. మొదటి ఏంటంటే విశ్వాసాన్ని పెంపొందించడానికి, రెండవది పరిశుద్ధతలో నిలబెట్టడానికి, మూడవది శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి, బలపరచడానికి ప్రభు మనల్ని దుఃఖంలోకి తీసుకొని పోయినాడు.
నాలుగో విషయాన్ని చూడండి, యోహాను సువార్త 15:18-20. యోహాను సువార్త 15:18-20. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎల్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించదని మీరు ఎరుగుదురు. మిమ్మల్ని కాదు లోకం ద్వేషించింది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకము ద్వేషించింది. సొంత యూదులే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ద్వేషించినారు, సొంత ప్రజలే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తృణీకరించినారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆరాధనలోకి ప్రవేశింపకూడము. దుఃఖము నీకే కాదు, నీకన్నా ఘోరమైనటువంటి బాధను ప్రభు ఆయన వేదన పడినాడు. ఆయన 22వ కీర్తనలో దావీదు మహారాజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కష్టాలు, ఆయన బాధను ఆయన వర్ణిస్తాడు. వృషభములను చుట్టుకొని ఉన్నవి అని అంటాడు. అంటే ప్రధాన యాజకులు యూదులందరూ ఆయన చుట్టుకున్నారు. తర్వాత ఇంకేమంటాడు, సింహము గర్జిస్తున్నది అని అంటాడు. అంటే పిలాతు ఆయన రక్షించలేదు, ఆయన్ను శిలువకు అప్పగించినాడు. తర్వాత కుక్కలను చుట్టుకొని ఉన్నవి అని అంటాడు. అంటే ఇప్పుడు ఆ యూదులందరూ ప్రభువును చుట్టుకొని ఆయన్ను గుద్దినారు, ఆయన ముఖం మీద గుద్దినారు, ఎన్నో బాధలు పెట్టినారు. అంతేకాదు గురుపోతు కొమ్ము అని అంటాడు. అంటే అక్కడ సైనికుడు ఈటెను ప్రభు యొక్క పక్కలో పొడిచినాడు. కాబట్టి ఇంత శ్రమ ప్రభు మనం రక్షించడానికి ఆయన పడినాడు, మనల్ని కాపాడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఎంతో శ్రమను వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకోసమే ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 15:18 లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మనకన్నా ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకం ఏం చేసిందంట? ద్వేషించింది. కాబట్టి ఎన్ని విషయాలు చూసుకున్నాం. ఎందుకు మన జీవితంలో దుఃఖము వచ్చింది? ఎందుకు మన జీవితంలో దుఃఖం వచ్చింది? మత్తయి సువార్త 5:4 దుఃఖపడు వారెవరంట? ధన్యులు. కాబట్టి మొదటిగా ఎవరు దుఃఖపడినారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే దుఃఖపడినాడు, బాధపడినాడు, శ్రమపడినాడు, వేదనలోకి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అయినాడు, శిలువ మ్రానునెక్కినాడు, రక్తాన్ని కార్చినాడు, మరణించి సమాజేవుడి 3 దినాలు తిరిగి లేచినాడు. మనకు సమాధానాన్ని ఇచ్చినాడు, సంతోషాన్ని ఇచ్చినాడు. ఆయన దుఃఖాన్ని పొందినాడు శిలువలో, ఆయన వేదన పొందినాడు. తర్వాత మన జీవితంలోకి ఏమొచ్చిందంట? కొన్నిసార్లు దుఃఖము మన జీవితంలోకి వచ్చింది. ఎవరి ద్వారా ఈ దుఃఖం వచ్చింది? మొదటి విషయాన్ని చూస్తే ఈ దుఃఖము ఎవరి ద్వారా వచ్చిందంటే శత్రువు అయిన సాతాను ద్వారా వచ్చింది. అందుకోసం ఈ శత్రువుని ప్రేమించుడి. రెండవది, మన జీవితంలోకి ఎవరు వచ్చినారంట? హింసించు వాళ్ళు వచ్చినారంట. మూడవది, మన జీవితంలోకి ఎవరు వచ్చినారంట? ద్వేషించే వాళ్ళు వచ్చినారంట. నాలుగవది, మన జీవితంలోకి ఎవరు వచ్చినారంట? అబద్ధముగా చెడ్డ మాటలు పలుకువారు మన జీవితంలోకి వచ్చినారు. ఎందుకు ఈ నలుగురిని మన జీవితంలోకి ప్రభు అనుమతించినాడంటే గొప్ప కార్యాలు చేయడానికి, 4 గొప్ప కార్యాలు చేయడానికి. మొదటి కార్యం ఏంటిదంట? విశ్వాసంలో బల పొందించడానికి ప్రభు మన జీవితంలోకి దుఃఖాన్ని అనుమతించినాడు. రెండవది, తన యొక్క పరిశుద్ధతలో మనల్ని నిలబెట్టడానికి ప్రభు మన జీవితంలో దుఃఖాన్ని అనుమతించినాడు. మూడవది ఏంటిదంట? శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దుఃఖాన్ని అనుమతించినాడు. నాలుగవది, మీరే కాదు హింసించబడ్డ, మీకు మాదిరిగా నేను హింసింపబడ్డానని ప్రభు మాదిరిని చూపెడుతున్నాడు. దాని కింది భాగంలో ఏముంది? మత్తయి సువార్త 5:4 రెండవ భాగం. మత్తయి సువార్త 5:4 రెండవ భాగం.
దుఃఖపడు వారు ధన్యులు, వారు ఏంటిదంట? ఓదార్చబడుతున్నారు. ఇంత దుఃఖంలో, ఇంత వేదనలో, ఇంత బాధలో ప్రభు మనల్ని ఓదార్చేవాడుగా ఉన్నాడు. కీర్తనకారుడు 34వ అధ్యాయము 18వ వచనం. కీర్తనలో 34 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. కాబట్టి ఇక్కడ రాయబడింది కీర్తనకారుడు 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కాబట్టి ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ హృదయం విరిగిపోయిందా? నీ హృదయం నలిగిపోయిందా? దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీ హృదయంలో బాధ ఉందా? జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయనకు దగ్గరగా ఉన్నాడు నిన్ను ఓదార్చడానికి. రెండవది ఏంటిదంట చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వారిని విడిపించు. నీకు ఆపద వస్తుందా? బాధ వస్తుందా? ప్రభువుని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు మనల్ని విడిపించుటకు సామర్థ్యుడు. రెండవ విషయాన్ని చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 వర్స్ 13. యెషయా గ్రంథము 66. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. కాబట్టి ప్రభు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, నిజంగా ఆదరణ అంటే తల్లి దగ్గరనే ఉంటారు. కొన్నిసార్లు తండ్రి కూడా కోపడతాడు, కానీ తల్లి ఆదరిస్తారు. కుమారుడిని దగ్గరికి తీసుకుంటారు. కుమారుడిని చెప్తారు, నానా ఇట్లా ఇంకోసారి నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు ఇంకోసారి ఈ బాధను వస్తే దిగమిందుకోవాలా, ఈ కష్టం వస్తే నువ్వు నిలబడాలా అని ఒక తల్లి ఎవరైతే కుమారుడిని ఆదరిస్తుందో, ఒక తల్లి కుమార్తెను ఆదరిస్తుందో. కొన్నిసార్లు తల్లిదండ్రులు కుమార్తెలను వివాహం అయిన తర్వాత చాలా చక్కగా ఆదరిస్తారు. వివాహం అయిన తర్వాత పిల్లలు అత్తగారింటి కాడ కష్టాలు పడుతుంటారు. కష్టాలు పడితే తల్లికి ఫోన్ చేస్తారు, అమ్మా నాకు ఈ కష్టం వచ్చిందమ్మా అంటే తల్లి ఏమంటది, ఓర్చుకోనానా, అత్త ఈరోజు కఠినంగా శిక్షించిందేమో కానీ రేపు పొద్దుగాల అత్తకు నువ్వు యజమానురాలు అవుతావు. ప్రభు నిన్ను దీవిస్తాడని ఆదరిస్తారు. అలాంటి కుటుంబాలు తల్లి నిలబెడతారు. మరిగా దుఃఖం వస్తుంది, తర్వాత తల్లి ఆదరిస్తుంది, తర్వాత కుమార్తె దీవించబడుతుంది, ఆ ఇంటికి యజమానురాలు. తర్వాత కుమారుని ఆదరిస్తారు తల్లి. కుమారుడు ఉద్యోగం చేయకపోతే తల్లి కోపం చేస్తాడు, ఎందుకురా దేనికిరా నిన్ను కనింది, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాను, ఏం చదువుతున్నావు రా అని అంటాడు. కానీ తల్లి ఏం చేస్తుంది, కుమారుని దగ్గర తీసుకుంటారు, మంచి చదువు నాన్న అని చెప్తారు, నాన్న వాడు పట్టించుకోకని చెప్తారు. ఇప్పుడు ఒక తల్లి కుమారుని ఎట్లా ఆదరిస్తాడో దేవుడు మనల్ని అట్లా ఆదరిస్తాడు. చివరి మాట చూడండి, కీర్తనలు 56 8వ కీర్తన. కీర్తన 56 8వ వచనం. కాబట్టి దేవుడు మర్చిపోడు మనల్ని. నా సంచారం నీవు లెక్కించున్నాను. దేవా నేను ఎక్కడికి వెళ్ళినానో నీకు తెలుసు. తర్వాత నా కన్నీళ్ళు ఎక్కడ ఉన్నాయంట, నీ బుడ్డిలో ఉంచబడినది, అవి నీ కవిలలో కనబడింది. ప్రభు నీ కన్నీళ్ళని రాస్తున్నాడు, నీ బాధను రాస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయంట. దీన్ని బట్టి దేవుని ఆరాధించాలి. ఏదో పాత ఆరాధనతో ఇక్కడ వచ్చినాం, ఆరాధన కాదు ప్రభు దగ్గర కోరుకున్నది. ప్రభు తన క్రయధనంతో ఆయన దుఃఖాన్ని సహించినాడు, ఆయన బాధను దిగమింగుకున్నాడు, ఏడ్చి దేవునికి ఆయన బాధను తెలియజేసుకున్నాడు. ఆయన శిలువ మ్రాన్నెక్కినాడు, ఆయన శిలువను సహించినాడు, శిలువను భరించినాడు, శిలువలో
తన ప్రాణాన్ని పెట్టినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, మూడో దినాన తిరిగి లేచినాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఉదయకాలంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీవు ప్రభు కొరకు దుఃఖాన్ని సహిస్తే, ప్రభు కొరకు శత్రువుని సహిస్తే, ప్రభు కొరకు హింసను సహిస్తే, ప్రభు కొరకు నీ మీద చెడ్డ మాటలు మాట్లాడే వారిని సహిస్తే ప్రభుతో చెప్పు, ప్రభు అని నా జీవితంలో అనుమతించినటువంటి శత్రువును, ద్వేషాన్ని, హింసను సహించడానికి నువ్వు నాకు ధైర్యాన్ని ఇచ్చినావు. ఈ దుఃఖంలో నాకు విశ్వాసం ఇచ్చినావు. ఈ దుఃఖంలో నాకు పవిత్రతను ఇచ్చినావు. ఈ దుఃఖంలో అనేక మందిని ఓదార్చేటువంటి భాగ్యాన్ని ఇచ్చినావు. ప్రభువా, నీవే నాకు మాదిరివి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు ప్రభువా నన్ను ఆదరిస్తున్నావు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాకు కలిగి ఉన్నావు ప్రభువా. భక్తిహీనులు బాధ వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతారంట. ప్రభుని ఇంకా పట్టుకొని ఉన్నావు. నీ దుఃఖంలో ప్రభుని పట్టుకొని ఉన్నావు. నీ బాధలో ప్రభుని పట్టుకొని ఉన్నావు. ప్రభు నేను దీవిస్తాను. ప్రభుకు నీ ఆరాధన సమర్పించు. ప్రభు నన్ను బలపరిచినావు, నా విశ్వాసాన్ని ఇచ్చినావు, నా పరిశుద్ధతను ఇచ్చినావు, ఆదరించే భాగ్యాన్ని ఇచ్చినావు. నా శ్రమలకు నీవే నాకు మార్గదర్శకుడు అని ప్రభుని మనము ఆరాధించడము కాక. మనం లేచిన వాడి పాట పాడుతున్నాం.